1860 ఫౌండింగ్ అయిందండి ఏవిఎన్ కాలేజ్. సో ఈ బిల్డింగ్లన్నీ చాలా పాతమైపోయాయి. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇస్ దట్ సిన్స్ దే ఆర్ ఫాలింగ్ అపార్ట్, we appealed to the Alumni Association. The president is right next to me. Mr. Sarveswar Rao is the president of AVN College Alumni Association. So the management of AVN College, we appealed to the Alumni Association, and they came forward to renovate and build new rooms, classrooms on top. The main donor, one Mr. C.V. Subbarao, was an alumni of this college. He gave 70 lakhs. 70 lakhs ఇచ్చారండి by himself. Then besides that, so besides that, there are other donors. నా పేరు అజ్జరపు సర్వేశ్వరరావు, ప్రెసిడెంట్ అల్యూమినియం అసోసియేషన్ ప్రెసిడెంట్ని. సో మాకెన్ శ్రీనివాస్ గారి తర్వాత నేను ఇక్కడికి చార్జ్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మన అభియన్ కాలేజీ వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఈ రోజు వరకు కాలేజీ నుంచి పురోగతి చెందుతూ ఉంది. కానీ సో దాని గురించి సరైన 160 years ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి దాని యొక్క పునరావృత్తి చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. కాబట్టి మేనేజ్మెంట్ ప్రెసిడెంట్ వ్యవస్థాపక కుటుంబం నుంచి వచ్చినటువంటి అదీప్ గారు, సో వారి అపీల్ మేరకు అసోసియేషన్ మెంబర్సు పూర్వ విద్యార్థులందరినీ కూడా సమీకరించి వారి ద్వారా చేసి నిశ్చయంగా సివి సుబ్బారావు గారిని చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వాలంటరీగా వచ్చి 70 lakhs ఈ ఫండ్స్కి ఇమీడియట్గా ఈ కొత్త క్లాస్ రూమ్స్ కట్టడానికి, ఉన్న క్లాస్ రూమ్ రెనోవేట్ చేయడానికి, లేడీస్ బోత్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి వెయిటింగ్ హాల్స్ కూడా సెపరేట్గా విత్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ తోటి దాన్ని అభివృద్ధి చేయడానికి అన్నింటికి కూడా ఆయన ముందుకు వచ్చారు. ఆయన మొత్తం 5 క్లాస్ రూమ్లకి రెనోవేట్ చేశారు ఫండ్స్ ఇచ్చి. తర్వాత వెయిటింగ్ హాల్స్కి ఇచ్చారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, ఒక బాట్ని కొత్త క్లాస్ రూమ్కి డిజిటల్ క్లాస్ రూమ్కి కావాల్సిన ఫండ్స్. తర్వాత ఇంతకుముందు థర్డ్ ఇయర్ బీకామ్ అందరూ తలోక ఎవరికి తోచిన మట్టుకు వాళ్ళందరూ ఇచ్చి, మిగతా వాళ్ళు కూడా హోప్ఫుల్లీ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే టోటల్ 29 రూమ్స్ యాక్చువల్లీ ఇమీడియట్ అటెన్షన్ ఫర్ రిక్వైర్మెంట్ రెనోవేషన్కి ఉన్నాయి. అందులో ఇప్పుడు 11 క్లాస్ రూమ్లు ప్లస్ ఇంక్లూడింగ్ కొత్త క్లాస్ రూము, తర్వాత బోర్డు రూము, తర్వాత లేడీస్ వెయిటింగ్ హాల్స్ 2, ఇవన్నీ కూడా ఇప్పుడు రెనోవేషన్ అయిపోయి సో అందరికీ సౌకర్యంగా క్లాసులు జరిపేటట్టు అన్ని సౌకర్యాలతోటి లేడీస్ కూడా ఉండి చదువుకోవడానికి, స్టాఫ్ కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇవన్నీ కూడా 24వ తారీఖుని వీసీ గారి మన సుబ్బారావు గారి ప్రెజెన్స్లో వీసీ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారు వారి హస్తాలతోటి మనకి అందరికీ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. దాని మేరకు మన కరస్పాండెంట్ గారు అదీప్ భానోజీరావు గారు పగ్గాలు తీసుకున్నాక వారు ప్రతిదీ టాప్ టు బాటమ్ మొత్తం క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఆయన శుభ్రంగా అవన్నీ రిపేర్స్ అవి చేయించడం జరుగుతుంది వారి ఫండ్స్తో. వారి అభ్యర్థన మేరకు మన అల్యూమిని అసోసియేషన్ ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సర్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, వారి టీం ఆధ్వర్యంలో ఈ యొక్క అభ్యర్థనని మేరకు వారు కృషి చేసి వారి తాలూకా ప్రచారంతో సివి సుబ్బారావు గారు, ఆయన ఇక్కడ పూర్వ విద్యార్థి, ఆయన ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన 40 లక్షలతో మొదలుపెట్టి 70 లక్షల వరకు ఆయన డొనేట్ చేసి వారి ఫ్యామిలీస్ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అన్నీ ఏదైతే ప్రెసిడెంట్ గారు కరస్పాండెంట్ గారు చెప్పారో అవన్నీ రెనోవేషన్ చేయించారు. నాకు ఒక అదృష్టం ఇది మొదలు పెడదాం అనుకున్నప్పుడు నేను ముందుగా ప్రకటించాను కరస్పాండెంట్ గారి దగ్గర, మా ఫ్యామిలీ తరఫున ఒక 3 లక్షలు ఇస్తామని. అదే ఫస్ట్. అయితే వారు మరి మీ చెయ్యి మంచిదో కాదో అని ఒక క్వశ్చన్ వేశారు నాకు. అమ్మ ఇదేంటి నేను తప్పు చేశారామో ముందుకి. ఆయన సంతానకర్తగా సుబ్బారావు గారు రావడం చేదోడు వాదోడుగా ఆయన 40 లక్షల నుంచి 70 లక్షలు ఇవ్వడం నాకు చాలా సంతోషం అనిపించింది. నేను పూర్వ ప్రిన్సిపల్గా ఈ కాలేజీకి వ్యవహరించాను. అయితే
అదీప్ భానోజీరావు గారు కరస్పాండెంట్గా వైస్ చైర్మన్ కాలేజీకి వచ్చిన తర్వాత మొట్టమొదట ప్రిన్సిపల్ గారు మన కాలేజ్ పరిస్థితి ఏంటి, మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆయన చూసిన మేరకు మరి నేను ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ ముఖ్యంగా క్లాస్ రూమ్స్ రెనోవేట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలుమ్ని అసోసియేషన్ అప్రోచ్ అవడం వలన పూర్వ విద్యార్థుల సంఘం ముందుకొచ్చి అందులో ముఖ్యంగా సివి సుబ్బారావు గారు ముందుకొచ్చారు. అంతకంటే ముఖ్యంగా ముందు మాకాని శ్రీనివాసరావు గారు ముందొచ్చి 3 లక్షల రూపాయలు ఇతోతకంగా ముందు డొనేట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వేయడం జరిగింది. అదే భానోజీరావు సారు అందులో 5,000 రూపాయలు ముందు వేశారు. ఈ ఫండ్తో మేము వర్క్ మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత సుబ్బారావు గారు ఎప్పటికప్పుడు వచ్చి పరిశీలన చేసి ఈ క్లాసు ఇలా కాదు చాలా బాగా తయారు చేయని ఉద్దేశంతో టోటల్గా 70 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మా కళాశాలలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆనరబుల్ విసి రాజశేఖర్ గారు వాళ్ళ మిత్ర బృందం కలిపి సుమారుగా 11 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా యొక్క పని ఆ టెన్షన్ చూసి అప్పటి మా వైస్ ప్రిన్సిపల్ ప్రస్తుత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కృష్ణకుమారి మేడం గారు వెంటనే అసలు మేడం గారు ఇక్కడ కాలేజ్ చదువుకోలేదు కానీ పరిస్థితి చూసి నేనే ఏదో ఇవ్వాలి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది చూసి అప్పుడు మా లైబ్రరీ స్వరాజలక్ష్మి మేడం గారు ఆవిడకు 3 లక్షలు, అలాగే మా పూర్వ సంఘ అధ్యక్షులైనటువంటి అజ్జర్ సర్వేశ్వరరావు గారు వాళ్ళ బృందం కలిపి 3 లక్షల రూపాయలు, అదే నారాయణ స్వామి గారు 1,00,000 రూపాయలు, మరి మా మిత్రుడు మా జూనియర్ సివిఎస్ నాయుడు 1,00,000 రూపాయలు, ఇలాగ మొత్తం 96 లక్షల రూపాయల వరకు సేకరించి ఈ క్లాసులు కొన్ని తరగతి గదులు నూతనంగా నిర్మించడం, కొన్ని రెనోవేట్ చేయడం జరిగింది. మరి ఈ బృహత్తమైనటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా రాబోయేటువంటి 24వ తారీఖున ప్రారంభిస్తున్నాం. అది వీసీ గారు మరియు ముఖ్యమైనటువంటి డోనర్ సివి సుబ్బారావు గారి చేతుల మీదుగా. మరి ఇంకా సుమారుగా 18 క్లాస్ రూమ్స్ శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా రెనోవేట్ చేయడానికి మిగతా ఉన్నటువంటి ఏవిఎన్ కాలేజ్ పూర్వ విద్యార్థులంతా కూడా ముందుకు వచ్చి విధంగా విరాళాలు ఇచ్చి ఈ కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా మరియు పూర్వ ప్రిన్సిపల్గా అభ్యర్థిస్తున్నాను.